స్థానిక సంస్థల ఎన్నికలో బీసీలకు 42% రిజర్వేషన్ను అమలు చేస్తామని స్పష్టం చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అసెంబ్లీ సాక్షిగా బిల్లు రూపొందించి గవర్నర్ ద్వారా కేంద్ర ఆమోదానికి పంపామని చెప్పారు. కేంద్రం నుంచి ఆమోదం రాకపోతే ప్రత్యేక జీవో రూపొందించి బీసీలకు న్యాయం చేస్తామని అన్నారాయన. తెలంగాణలో నిర్వహించిన కులగణన దేశానికి రోల్ మోడల్గా నిలిచిందన్నారు మంత్రి పొంగులేటి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ సర్కార్ బీసీలకు 42% రిజర్వేషన్ అమలు కోసమై మొత్తానికైతే క్యాబినెట్లో కూడా ఒక తీర్మానం చేసి గవర్నర్ పంపించడం కూడా జరిగింది. మరోవైపున గవర్నర్ ఆర్డినెన్స్ మాత్రం ఇంతవరకు క్లారిఫికేషన్ రాకపోవడంతో మరోవైపున స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలోనూ ఒకవైపున ఈ యొక్క బీసీ బిల్లు కోసం కూడా చాలా వరకు కూడా నిరీక్షిస్తున్న నేపథ్యం. దీనికి సంబంధించి మనతో పాటు రెవెన్యూ శాఖ మంత్రి, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మనతో పాటు మనం మాట్లాడి చూద్దాం. సార్ నమస్కారం. ఇప్పటివరకు బీసీ రిజర్వేషన్ కోసం చాలా వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు చూస్తున్న నేపథ్యం అవుతుంది. ఒకవైపున రాష్ట్రం నుంచి కూడా మంత్రులంతా కూడా క్యాబినెట్లో దాని ఆమోదం కోసం గవర్నర్ కోసం పంపించారు. దీనిపై ఎలాంటి వాదోపవాదాలు జరుగుతున్నాయి? ముందుగా ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. గౌరవ రాహుల్ గాంధీ గారి ఆదేశానుసారం దేశంలో ఒక రోల్ మోడల్ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసి కులగణన ప్రాతిపదికంగా సైంటిఫిక్గా రిజర్వేషన్లు ఇచ్చే ఆలోచన దేశవ్యాప్తంగా తెచ్చే దాంట్లో మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రంలో దానికి శ్రీకారం ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. చిత్తశుద్ధితో చేయటమే కాకుండా అసెంబ్లీ సాక్షిగా బిల్లును ప్రవేశపెట్టి ఈ బిల్లు అసెంబ్లీలో పాస్ చేయించుకొని గవర్నర్ గారి ద్వారా కేంద్రానికి ఏదైతే నా బీసీ సోదరులకి 42% ఉద్యోగాలతో పాటు రాజకీయాల్లో కూడా స్థానిక సంస్థల్లో వారికి ప్రాతినిధ్యం ఇచ్చే దాంట్లో 50% ఓవరాల్గా మించినా పర్వాలేదు అని అసెంబ్లీలో నిర్ణయం తీసుకొని ఆ బిల్లుని గవర్నర్ గారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపితే ఆ బిల్లు ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం ద్వారా దగ్గరే ఉంచుకున్న ప్రబుద్ధులు బీజేపీ ప్రబుద్ధులు. ఏది ఏమైనా స్థానిక సంస్థ ఎన్నికల్లో గౌరవ హైకోర్టు ఆదేశానుసారం రాబోయే కొద్ది రోజుల్లో పూర్తి చేయాలనే ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దగ్గర దాన్ని ఉండగానే మళ్ళీ క్యాబినెట్లో ఈ 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే దాన్ని క్యాబినెట్లో ఆమోదింపజేసుకొని ఆర్డినెన్స్ని గవర్నర్ గారి దగ్గర పంపించడం జరిగింది. గడిచిన కొద్ది రోజుల నుంచి గవర్నర్ గారి దగ్గర ఉంది. న్యాయ నిపుణులతో గవర్నర్ గారు చర్చిస్తున్నారు. రాబోయే ఏ గంటలోనైనా గవర్నర్ గారి దగ్గర నుంచి ఆర్డినెన్స్ పాస్ అయి రావటంతోనే చిత్తశుద్ధితో పనిచేసే ఈ ప్రభుత్వం ఈ బీసీలకి 42% స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రకటించిన దాని ప్రకారం జీవోని ఇష్యూ చేస్తాం. జీవోతో పాటుగా ఏదైతే రిజర్వేషన్ల కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకొని ఆనరబుల్ హైకోర్టు సూచనలు, ఆలోచనలు, ఆదేశాలు అనుగుణంగా రాబోయే కొద్ది రోజుల్లో ఈ 42% ఇంప్లిమెంట్ చేస్తూ ఈ ప్రభుత్వం ఎన్నికలకు పోబోతుంది. మరోవైపు చూసుకుంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో బీసీకి సంబంధించిన మైనార్టీ ఓటుకు సంబంధించి వాళ్ళకి మొత్తం అసలు వాళ్ళకి రిజర్వేషన్ రద్దు చేయాలంటూ బీజేపీ నేతలు కోరుతున్న నేపథ్యం. ఒకవైపు దీనిపై సీఎం కూడా స్పందించారు. దీన్ని ఎలా చూడొచ్చు మనం? గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక పర్యాయాలు చెప్పాము, మేము మళ్ళీ చెప్తున్నాం. కుక్కతోక వంకరే అన్నట్లు ఆ బీజేపీ నాయకుల ఆలోచన, వారి ప్రవర్తన ఏదైతే ముస్లిం సోదరుల మీద కక్షపూరితంగా వారు ప్రవర్తనని గతంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖండించింది, మళ్ళీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న ముస్లిం సోదరులందరూ మన సోదరులే. వారికి రావాల్సిన వాటాబందీ ప్రకారం వారికి ఇచ్చే దాంట్లో ఈ ప్రభుత్వం ఎవరు ఏమి అనుకున్నా వెనకడిగేసే ప్రసక్తే ఉండదు. మరోవైపు ఈ బీసీకి సంబంధించి బీసీసీకి అంటే 42% రిజర్వేషన్ కోసమై కవిత ఒక మేము ఒత్తిడి తీసుకొస్తే జరిగిందంటూ ప్రగల్భాలు చెప్తున్నట్టుగా స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా చెప్తున్నారు. దీనిపై ఎలాంటి కామెంట్ చేస్తారు? ఇప్పుడు 10 సంవత్సరాలు వారి పరిపాలించినప్పుడు వాళ్ళ నాయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ సోదరుడు వాళ్ళ బావగారు మంత్రులుగా ఉన్నప్పుడు చెయ్యలేంది ఇవాళ ఒక ఎమ్మెల్సీగా ఉండి నా పోరాటంతోనే నేను చేస్తే వచ్చిందని సోదరిమని కవిత అంటాం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఏదైతే జోడెడ్లు ఒక బండిని లాక్కుంటూ పోతాయి, లోడుతో ఉన్న ఒక బండిని, ధాన్యం మోస్తున్న బండిని, ఆ బండి కింద ఒక కుక్క ఉంటే ఇది నేనే లాగుతున్నాను ఫీల్ అయితే కుక్క ఎట్లా?
సో మొత్తంగా చూసుకోవచ్చు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తానికైతే మరోవైపున కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగిస్తుంది. ఒకవైపున పేదలకు ఇంధనం బిల్లుతో పాటుగా మరో సంక్షేమ పథకాలు కూడా ప్రవేశపెడుతున్న ప్రభుత్వానికి ప్రజల ఆదరణ ఎప్పుడు ఉంటుంది అంటున్నారు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, ఖమ్మం.